వెల్కమ్ బ్యాక్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ చేసుకోబోతున్నాము. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా హీట్ అయిన తర్వాత మనం తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు ఇవన్నీ కూడా వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ముందుగానే మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అండ్ 4-5 టమాటాలు వీటన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత క్యాలీఫ్లవర్ని తీసి కొంచెం హీట్ చేసుకోవాలండి. క్యాలీఫ్లవర్ని ఉడకనివ్వాలి ఒక 2 minutes పాటు. అప్పుడు ఆ క్యాలీఫ్లవర్లో ఉన్నటువంటి స్మెల్ అంతా కూడా పోతుంది. చూడండి, ఇప్పుడు మనకి తాలింపు అనేది వేగిందండి. తాలింపు అనేది వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలండి. అవి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అనేవి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత, అంటే ఎర్లీ మార్నింగ్ కదండి, కొంచెం టీ తాగుతున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇలా కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా వేగనివ్వాలి. కరివేపాకు కూడా వేగనిచ్చిన తర్వాత ఇందులో కట్ చేసినటువంటి టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు త్వరగా మగ్గాలంటే అందులో కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు వేసుకుంటే మనకి టమాటోలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. చూడండి, రుచికి సరిపడినంత కల్లుప్పు మరియు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నట్లయితే మనకి ఈ టమాటోలు అనేవి ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఈ విధంగా కలుపుతూ ఒక 2 minutes మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఈ స్టవ్ మీదేమో అన్నం ఉడుకుతుంది, ఇటువైపు ఏమో కర్రీ చేస్తున్నాము. ఎర్లీ మార్నింగే మనకి బాక్స్ రెడీ అయిపోవాలి పిల్లలకి. అందుకని చెప్పి రైస్ ఒక పక్క, ఇంకో పక్కన టమాటా కర్రీ. చూసారా ఏ విధంగా మగ్గిపోయిందో? ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ పీసెస్ ఉన్నాయి కదండి, క్యాలీఫ్లవర్ పీసెస్ వేసుకోవాలి. చూడండి, ముందుగానే మగ్గించుకున్నటువంటి, అంటే కొంచెం స్మెల్ పోవడం కోసం ఏం చేస్తామంటే ముందుగానే మనం క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నిటిని కూడా ఉడికించుకుంటాం ఒక 2 minutes పాటు. అలా ఉడికించుకున్నటువంటి క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి. దీనిలో ఎక్స్ట్రా వాటర్ ఏం పోయినక్కర్లేదండి. ఈ టమాటాసు, కాలీఫ్లవర్లో ఉన్నటువంటి వాటరే వచ్చేస్తాయి. నేనైతే వాటర్ వేయనండి. అలా వాటర్ వేస్తే టేస్ట్ ఉండదు, అందుకని చెప్పి నేను వేయను. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటాము. ఆ తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం కోసం కొంచెం అల్లం తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో అల్లం ముక్కలు, చిన్నులపాయి వేసుకొని మిక్సీ వేసుకోవాలి. అంటే ఏ కర్రీకైనా నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ముందే వేసి పెట్టుకుంటే నాకు ఎందుకో నచ్చదు. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, అన్నం కూడా మగ్గిపోతుంది. ఈ విధంగా అన్నం కూడా మగ్గిపోయింది. సో ఇప్పుడు మనం కూర కలిపెట్టుకుందామండి. ఈ కూరలో మనం ముందుగా వేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని
మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, మూత ఉడకగానే మనకి వాటర్ అనేవి ఎలా బయటకు వచ్చినాయో, మనం ఏ వాటర్ పోయలేదండి, వాటంతట అవి వాటర్ అనేవి వచ్చేస్తాయి. ఆ టమాటాల్లో ఉన్నాయి కానీ, లేకపోతే కాలీఫ్లవర్లో ఉన్నాయి కానీ, ఇవన్నీ వాటర్ వచ్చేస్తాయండి. మనం ప్రత్యేకంగా వాటర్ పోయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఈ విధంగా రుచికి సరిపడినంత కారం వేసుకున్న తర్వాత మనం ఇంకా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇందులో వచ్చేటప్పటికి కొంచెం కొత్తిమీర అనేది కట్ చేసి వేసుకోవాలి. ఫినిషింగ్ టచ్ అండి, మనకు కూర అనేది రెడీ అయిపోయింది. వేడివేడి కాలీఫ్లవర్ టమాటో కర్రీ అనేది రెడీ. చూసారా ఫ్రెండ్స్, చాలా టేస్ట్ బాగుందండి. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూస్తే బాగుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో రైస్ పెట్టుకొని, వేడివేడి రైస్ పెట్టుకొని, అందులో కొంచెం కాలీఫ్లవర్ కర్రీ వేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, ఈ విధంగా కలుపుకొని తిన్నట్లయితే కాలీఫ్లవర్ టమాటో కర్రీ అనేది చాలా బాగుందండి. వేడివేడి అన్నంలో కాలీఫ్లవర్ టమాటో కర్రీ వేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుందండి. చూసారా, సూపర్ ఉందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలండి. మీ సపోర్ట్ కనుక అందించినట్లయితే నేను ఇంకా ముందుకు వెళ్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్